భారత స్వాతంత్ర పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్ణాటి విజయ్ కుమార్ నల్లగొండ ఆర్డీఓ రవి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆయన జయంతి వేడుకలు మరియు సామూహిక నిత్య జాతీయ గీతాలాపన తృతీయ వార్షికోత్సవంతో పాటు నిత్య జాతీయ గీతాలాపన నల్లగొండ 1 టౌన్ ఏరియా విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం నేతాజీకి చెందిన ఆజాద్ హిందూ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని చెప్పి ప్రజలను స్వాతంత్ర ఉద్యమానికి పురిగొల్పారని అన్నారు. దేశంలోని తొలిసారి ఆజాద్ హిందూ ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించారని అన్నారు. దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒకటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఎంతోమంది దేశభక్తులకు దిశానిర్దేశం చేశారని అన్నారు. చివరి వరకు దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం మాత్రం నేటికి మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. సమావేశంలో పాల్గొన్న పాండిచ్చేరి మాజీ ప్రధాన కార్యదర్శి చొల్లెటి ప్రభాకర్ మాట్లాడుతూ, జై హింద్ అనే నినాదం రూపకర్త సుభాష్ చంద్రబోసేనని అన్నారు. 20 ఏళ్లకే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ఎంపికై దేశ సేవ కోసం తన పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని అన్నారు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని భావించి జపాన్ సహాయంతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కొనసాగించాడన్నారు. అహింసావాదంతో స్వాతంత్ర ఉద్యమం నడిపిన నేతాజీ చరిత్రలో నిలిచిపోతారని భువనగిరి మాజీ ఎంపీ బోర నరసయ్య గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు బోర నరసయ్య గౌడ్, అదనపు ఎస్పీ విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అధ్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పోల జనార్దన్, నాగేందర్, శ్యామ్ సుందర్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులున్నారు. వాళ్ళ పాఠ్యాంశాలన్నింటినీ కూడా మీరు చదువుకుంటూ, ఎందుకంటే ఓన్లీ పాఠ్య పుస్తకాలనే ఉంటేనే చదవాలని ఏం లేదు. మనం కూడా లైబ్రరీస్లో వాటిల్లో కూడా తీసుకొని చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి వారి జీవిత చరిత్రలో చదివినట్టయితే కొంచెం మనకి ఇన్స్పిరేషన్ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన నాటికి ఖచ్చితంగా ఈ రోడ్డు అంతా కూడా వెడల్పు చేయించి ఖచ్చితంగా మనం ఈ రోడ్డు ప్లాన్ చేయకుండా ఒక సైడ్గా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఆ సర్కిల్ కూడా కొంచెం అబ్నార్మల్ గా ఉండి ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతా ఉంది, ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతా ఉంది. మాకు కూడా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కూడా కొంచెం రెనోవేట్ చేసి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఖచ్చితంగా మేము ఏర్పాట్లు చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా జనగణమన ఉత్సవ సమితి వారికి కూడా చిన్న రిక్రియేషన్ ఏంటంటే, సబ్మిషన్ ఏంటంటే, కొంచెం మార్నింగ్ టైంలో సౌండ్ ఎక్కువ వస్తుంది, కొంచెం ఇబ్బంది పడుతున్నారు పబ్లిక్. కాబట్టి ఈ జాతీయ గీతాలాపన వచ్చిన టైంలో మాత్రం ఎక్కువ సౌండ్ పెట్టుకుంటూ మిగతా ఆ 15 నిమిషాల టైం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం సౌండ్ తగ్గిస్తే మంచిగా ఉంటుందని వారు ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిని మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా పరిశీలనలోకి తీసుకొని ఖచ్చితంగా ఏదైతే జాతీయ గీతం వచ్చినప్పుడు మాత్రం సౌండ్ ఎక్కువ పెట్టాలి, కానీ మిగతా టైంలో మాత్రం కొంచెం తక్కువ పెట్టండి అని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి ఆహ్వానించిన ఉత్సవ సమితి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మొత్తంలో ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన జనగణమన సమితి వాళ్ళు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమం. గత 3 సంవత్సరాలుగా దీన్ని నిరంతరాయంగా నిర్విరామంగా నిర్వహిస్తున్నారు అని అంటే చిన్న విషయం కాదు. ఇది దేశభక్తిని పెంపొందించడమే కాకుండా ప్రజలలో దేశం పట్ల ఒక అభిమానాన్ని, తమ దేశం పట్ల ప్రేమను కలగజేసేటటువంటి ప్రక్రియ ఇది. ఏ దేశానికైనా తన జాతీయ గీతం, జాతీయ జెండా ఈ రెండు చాలా ప్రముఖ పాత్రను వహిస్తాయి. జాతీయ గీతాన్ని గౌరవించలేని వాడు కన్న తల్లిని కూడా ప్రేమించలేడు. ఇది గుర్తించినటువంటి ఈ సమితి వాళ్ళు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని నడుపుతున్నారు. ఇప్పటికీ 20 సెంటర్లలో దీన్ని నడుపుతున్నట్లుగా మాకు
చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇది ఉద్యమం ఎలా జరుగుతుంది అనేది గమనించి అక్కడ కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అక్కడి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా శుభ పరిణామం. ఎప్పుడైనా మంచి పెరిగితే సంతోషించాలి, చెడు పెరిగితే బాధపడాలి. మంచి పెరుగుతుంది కాబట్టి సంతోషిద్దాం. ఇది 10 మందికి పంచేటటువంటి ఒక మంచి విషయం కాబట్టి అందరం పంచుకుందాం. జాతీయ గీతాన్ని ఆనందంగా భక్తితో ఆలాపిద్దాం. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి. సుభాష్ చంద్రబోస్ జయంతిని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకోవడం నిజంగా మన అదృష్టం. ఇన్ని సంవత్సరాల తరువాత సుభాష్ చంద్రబోస్ యొక్క గొప్పదనం, సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి త్యాగాలు, ఇవన్నీ ఆయన సీక్రెట్ ఫైల్స్ బయటకు వస్తున్నాయి. నేడు జనగణమన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్లగొండలో గత 3 ఏళ్ల నుంచి జాతీయ గీతాలాపన 12 సెంటర్లలో ఉండేవి. ఈ రోజు నుంచి 1 టౌన్లో కూడా ఒక 5 సెంటర్లలో భాస్కర్ టాకీస్, ప్రకాశం బజార్, 1 టౌన్ స్టేషన్, ఓల్డ్ సిటీ, ఈ విధంగా ఒక 5 సెంటర్లలో ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విధంగా మొత్తం దాదాపు నల్లగొండలోనే నాగర్పల్లి, పట్టంగూరు, తిప్పర్తి, తర్వాత అనంతపురం, ఈ విధంగా బాగా స్ప్రెడ్ అయ్యి ఉద్దేశం ఏంటి అంటే జాతీయ గీతం, దీనివల్ల దేశభక్తి పెరుగుతుంది, యువతలో కొంత మార్పు వస్తుందని ఒక మంచి ప్రయత్నం ఆర్థికంగా మేము అందరం కూడా భరిస్తున్నాం. నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్గా విద్యార్థులలో కొరబడిన దేశభక్తిని జాతీయ గీతం ద్వారా దాన్ని గౌరవించడం అనేటువంటిది నేర్పాలన్న ఒక ప్రయత్నంలో భాగంగా 3 సంవత్సరాల నుంచి దీన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా నల్లగొండ ప్రజలకు దండం పెడుతున్నా. మేము ఎక్కడ ఎవరు ఆర్గనైజింగ్ లేకున్నా కూడా జాతీయ గీతం ఆలాపన ప్రారంభం కాగానే సెంటర్లలో ఆటోమేటిక్గా అయిపోతుంది. దాన్ని అట్నే కొనసాగించాలని వాళ్ళందరికీ కోరుకుంటున్నా. ధన్యవాదాలు. 27వ జయంతి రోజైన పరాక్రమ దివస్ శుభాకాంక్షలు నల్లగొండ ప్రజానికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్రోద్యమ వీరులలో అగ్రభాగాన నిలుస్తాడు. ఈ దేశ స్వాతంత్రం కోసం 7,50,000 మంది ప్రాణాలు అర్పిస్తే వాళ్ళందరిలో గొప్పగా చెప్పుకునే వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. చాలామంది అనుకుంటాం మన పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి కదా 60-70 ఏళ్ళ నుంచి మనం చదువుతున్నాం. స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే మహాత్మా గాంధీ, అదొకటే పేరు. ఆ తర్వాత 2వ పేరు జవహర్లాల్ నెహ్రూ అంటారు. మన మొట్టమొదటి ప్రధాని అయిన దౌర్భాగ్యంగా మనం ఆయన స్వాతంత్రం తీసుకొచ్చారంటాం. మనం అదే చదువుతున్నాం పుస్తకాలు. కానీ అసలు చరిత్ర బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న అప్పటి గవర్నర్ జనరల్ వాళ్ళ పుస్తకంలో రికార్డెడ్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం ఇంత త్వరగా ఇవ్వడానికి కారణం ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూలో కూడా తను ఓపెన్గా చెప్పాడు, ఇది రికార్డ్ అయి ఉన్నది. మరి మహాత్మా గాంధీ, మిగిలిన జవహర్లాల్ నెహ్రూ పాత్ర అంటే మినిమల్, అంటే వారి పాత్ర కూడా ఉంది కానీ అది మినిమల్ రోల్. కానీ ఎవరైతే ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసారో, ప్రాణాలు అర్పించారో వాళ్ళ గురించి స్వాతంత్రం వచ్చిన తొలినాల్లో ఉన్న ప్రభుత్వాలు వారిని నీరుగార్చి వారికి పేరు ప్రఖ్యాతులు రాకుండా, వారి గురించే చరిత్ర లేకుండా లోకానికి యువతకు తెలియకుండా చేశాయి. అలాగే గత 23 సంవత్సరాల నుంచి నల్లగొండ మేము ఇక్కడ నేతాజీ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, దేశం అంతా స్వేచ్ఛగా ఉన్నారు. ఇప్పుడు ఎవరు కూడా ప్రాణాలు అర్పించాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ క్రమశిక్షణ, దేశభక్తితో ఉండాల్సిన అవసరం ఉంది ఈ సమాజం. సో నేటి యువత, విద్యార్థులు అవి కాస్త తగ్గుతున్నట్టుగా అనిపించింది. వాటి కోసం ఏం చేయాలనే ఆలోచనతో ఈ జనగణమన ఉత్సవ సమితి స్టార్ట్ చేసి నల్లగొండలోని ప్రధాన కూడళ్లలో తెలియదు, ఉన్నాడా పోయిందా చనిపోయిందా అనేది ఎవరికి తెలియదు. సో ఈ జనగణమన కూడా ఇందులో ఈ కమిటీ సభ్యులం ఎవరు ఉన్నా లేకుండా